అందరికీ నమస్కారం. మన దేశ రక్షణ కోసం, మన ప్రజాస్వామ్యం కోసం ఒక భారతీయ పౌరులుగా ప్రతి ఒక్కరం కూడా మన ఓటుని సవరణ చేసుకోవాలి. అదే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ. ఇది కొత్తేమీ కాదు. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో నెహ్రూ గారు మొదలుపెట్టారు. 2002లో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాల వరకు ఈ SIR అనేది మొదలు పెట్టలేదు. సో మళ్ళా మనం పునర్జీవనం చేసుకుంటున్నాం. భారత ఎన్నికల సంఘం ECI నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశవ్యాప్త ఉచిత డిజిటల్ ఓటర్ల సేవల పోర్టల్, అంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, మార్పులు చేర్పులు మరియు అవగాహన కోసం మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురికి ఓట్లుంటాయి, నలుగురికి 4 బూత్లో ఓట్లు ఉండొచ్చు. ఈ SIR ద్వారా మనకున్న ఫామ్స్ ద్వారా మనం బూత్ని కూడా సవరణ చేసుకోవచ్చు. మనకి 3 కోట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఏరియాలో కూడా పోలింగ్ బూత్స్ కూడా తగ్గట్టుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. SIR గురించి డీప్గా కొంచెం వెళ్తే, ఓటర్ల జాబితా నుంచి మరణించిన వాళ్ళ పేర్లు, డూప్లికేట్ పేర్లు, వలస వెళ్ళిన ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR సర్వే మన తెలంగాణలో జూన్ 25 నుండి జూలై 24 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే బూత్ లెవెల్ ఆఫీసర్స్ రోజుకి ఒక్కో బూత్ పరిధితోని సుమారు 50 ఇళ్లకు వెళ్ళి అక్కడి ఓటర్లకి ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తారు. ఈ పత్రాలని ప్రాపర్గా ఫిల్ చేసి జూలై 24వ తారీఖు లోపు BLOలకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ SIR ఫామ్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టు మీరు ఆన్లైన్లోని ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అయినా మనం తీసుకొని ఫిల్ చేయొచ్చు. సో ఇందులో మనకు ముఖ్యంగా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఓట్స్, అంటే ఆల్రెడీ ఉన్న ఓటర్స్ని పెట్టడం అనేది. ఫామ్ 6 అని ఇంకొకటి ఉంది. దాంట్లో కొత్త ఓట్లు నమోదు చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి వాళ్ళ ఓట్స్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. మళ్ళీ చాలామంది పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తారు చదువుకోవడానికి, కానీ వాళ్ళ ఓటు మాత్రం ఇక్కడే ఉంటుంది. ఆ ఓట్స్ కూడా, వాళ్ళ పేర్లు కూడా మనం ఈ ఫామ్ 6లోనే నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్ 7, ఇందులో చనిపోయిన వాళ్ళకి సంబంధించి, అనుమానాస్పదమైన ఓట్లకు సంబంధించి డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఫామ్ 7. ఇప్పుడు మనకి తెలియకుండా మన చుట్టుపక్కల కొంతమంది అనుమానాస్పదమైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇవ్వాలి అంటే మనకి ఫామ్ 7లో మనకి పలానా వ్యక్తి మీద అనుమానం ఉంది, ఇది నెంబరు, ఇది వాళ్ళ పేరు అనేది మనం ఇవ్వగలిగితే, సో వాళ్ళు మన సంబంధించిన వాళ్ళ కాదా అనేది చూసి వాళ్ళ ఓట్ని కూడా ఈ ఫామ్ ద్వారా డిలీట్ చేసే అవకాశం అనేది జరుగుతుంది. మన దేశ రక్షణ కోసం మనమందరం కలిసి మన దేశాన్ని మనం కాపాడుకుంటున్నట్టు. ఇంకా ఫామ్ 8 ఉంది. ఓట్లు అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మ్యారేజ్ అవుతారు కొంతమందికి, మ్యారేజ్ అయిన తర్వాత అంతకుముందున్న ఇంటి పేరు ఒకటి ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఇంటి పేర్లు ఒకటి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సిన ఫామ్ ఏంటంటే ఫామ్ 8. సో ఇందులో ఎనీ చేంజెస్ ఉన్నా కూడా మనం ఈ ఫామ్ ద్వారా మనం ఆ చేంజెస్ని మనం చేసుకోవచ్చు. ఈ ఫామ్ నింపేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర పెట్టుకోవాల్సిన కార్డు ఓటర్ ID కార్డు కానీ లేక ఆధార్ కార్డు మనం ఖచ్చితంగా మన దగ్గర పెట్టుకోవాలి. దాన్ని చూస్తే అందులో ఏమున్నాయి దాని ప్రకారం మనం ఫిల్ చేయాలి. ఒకసారి ఫామ్ నింపే విధానం మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఫామ్ పైన చూపించిన ప్రదేశంలో మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది లేటెస్ట్ది. తర్వాత మీ పూర్తి పేరు, మీ పుట్టిన తేదీ, మేల్ ఫిమేల్ కాలమ్స్ ఉంటాయి. తల్లి, తండ్రి, భర్త పేర్లను మీ గుర్తింపు కార్డులో ఉన్నట్టుగా మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అక్షరాలతో రాయండి. తర్వాత కాలంలో మీ ప్రస్తుత ఇంటి నెంబరు, వీధి పేరు, పిన్ కోడు, ఈ వివరాలని ఖచ్చితంగా మనం అందులో నమోదు చేసుకోవాలి. తర్వాత కాలంలో మీ ఫోన్ నెంబర్, ఆ నెంబర్ని ఖచ్చితంగా మనం మిస్టేక్ చేయకుండా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఈమెయిల్ ID ఉంటే ఈమెయిల్ ID కూడా మీరు ఆప్షన్లో పెట్టచ్చు. అంటే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID. అలాగే పాత ఓటర్ల జాబితా వివరాలు అందుబాటులో ఉంటే మీ కుటుంబ సభ్యులు పూర్వం ఉన్న ఓటర్ వివరాలు కూడా మనం ఇందులో తెలియజేయచ్చు. ఫామ్ నింపడం పూర్తయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఫామ్ మీద సంతకం పెట్టాలి. సంతకం రాని వాళ్ళు మీ ఎడమ చేతి బొటన వేని ముద్రను వేయాలి. సో ఈ పద్ధతిలో మనం ఫామ్స్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఈ ఫామ్స్ అనేది మనం ఫిల్ చేసుకుందాము. మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్.